ఒకసారి క్యాలిక్యులేషన్ పార్ట్ చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదన్నా, చాలా ఈజీ. రూట్ 9 అంటే 9కి మనకు రూట్ ఉందంటే అది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్ 9 ఎంత అవుతుంది? 3 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ప్లేసెస్కి పాయింట్ ఉంది, ఇక్కడ 4 ప్లేసెస్కి పాయింట్ ఉంది, ఇక్కడ 6 ప్లేసెస్కి పాయింట్ ఉంది. యాక్చువల్లీ ఓన్లీ 9 ఇచ్చాడు అనుకోండి, మనం 3 రాసేవాళ్ళం. బట్ ఇక్కడ 2 ప్లేసెస్కి పాయింట్ ఇచ్చాడు కాబట్టి బయటకు వస్తే 1 ప్లేస్కి పాయింట్ అవుద్ది, అంటే ఇది 0.3 అవుద్ది. అలాగే ఇక్కడ 9 ఉంది కాబట్టి 3 రాస్తాం. ఇక్కడ 4 ప్లేసెస్కి పాయింట్ ఉంది కాబట్టి ఇక 2 ప్లేసెస్కి పాయింట్ వస్తుంది, అదే 0.03. అలాగే ఇక్కడ 9 ఉంది, 9 అంటే బయటకు వస్తే 3 అయ్యింది. ఇక్కడ 6 ప్లేసెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు 3 ప్లేసెస్కి రావాలి. 3 ప్లేస్ అంటే 0.003. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూని మీరు 0.004 యొక్క వాల్యూని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.